బ్యాక్ టు న్యూస్. తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు భరోసాకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి తెలంగాణలో రైతు భరోసా కోసం భూముల సర్వే ప్రారంభం కానుంది. సాగు భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో భూముల సర్వే చేయడానికి సర్కార్ సిద్ధమైంది. ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యే భూ సర్వే ఎలా ఉండనుంది, సర్వేలో ఎలాంటి అంశాలను ప్రాతిపదికన తీసుకుంటారు, ప్రభుత్వ విధి విధానాలేంటి, ఎలా సర్వే చేయనుంది అనేది రైతుల్లో సందిగ్ధత నెలకొంది. ఈ నెల 26 నుంచి ప్రారంభించనున్న రైతు భరోసాకు సర్వం సిద్ధమైంది. పంట సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సాగు భూములపై సర్కార్ ఫోకస్ పెట్టింది. సాగు యోగ్యం కాని భూముల జాబితా తయారు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నేటి నుంచి సర్వేకు శ్రీకారం చుట్టనుంది. ఇవాల్టి నుంచి ఈ నెల 20 వరకు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఏకకాలంలో సర్వే జరగనుంది. అందుకోసం అధికార యంత్రాంగం క్లస్టర్ల వారీగా క్షేత్రస్థాయిలో సర్వే చేసి సాగు యోగ్యం కాని భూముల జాబితాను రూపొందించనుంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు. కర్ణాకర్, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హామీ ఇచ్చిన రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అందులో భాగంగా అర్హులైన రైతులకు, నిజమైన రైతులకు మాత్రమే రైతు భరోసా చెల్లిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు వ్యవసాయ యోగ్యం కాని భూములను సర్వే చేసేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఈ రోజు నుంచి ఈ సర్వే ప్రారంభం కాబోతుంది. రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్ ఈ 3 శాఖలకు సంబంధించిన అధికారులు ఈ రోజు నుంచి ఈ నెల 25 వరకు దాదాపు 10 రోజుల పాటు ఈ సర్వే కొనసాగుతుంది. అందులో ప్రధానంగా వ్యవసాయానికి అనుకూలమైన భూములపై ప్రభుత్వానికి స్పష్టత ఉంది. దాదాపు 1,40,00,000 ఎకరాల భూములు వ్యవసాయ యోగ్యమైన భూములుగా ఉన్నాయి. అయితే వ్యవసాయానికి పనికిరాని భూములను గుర్తించేందుకే ప్రభుత్వం ఇప్పుడు ఈ భూ సర్వే చేస్తుంది. మనం చూసాం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు చెల్లింపు సందర్భంగా నిజమైన రైతులకు కాకుండా వ్యవసాయ యోగ్యం కాని భూములకు, వెంచర్లు వేసిన రైతులకు, కొండలు కోనలకు కూడా రైతు బంధు చెల్లించారు. దానివల్ల దాదాపు 10 ఏళ్ల కాలంలో 20,000 కోట్ల పైచిలకు నిధులు వృధా అయ్యాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఈసారి ఖచ్చితంగా వ్యవసాయ యోగ్యమైన, నిజమైన, అవసరమైన రైతులకు మాత్రమే రైతు భరోసా చెల్లించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకే ఈ రోజు నుంచి భూ సర్వే కొనసాగుతుంది. ఈ రోజు నుంచి 20 తారీఖు వరకు భూ సర్వే నిర్వహిస్తారు. ఆ తర్వాత 20 నుంచి 25 వరకు గ్రామాల వారీగా గ్రామ సభలు నిర్వహించి వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాను గ్రామ సభల్లో ప్రదర్శిస్తారు. అక్కడ ఏవైనా అభ్యంతరాలు ఉంటే మళ్ళీ అభ్యంతరాలను కూడా స్వీకరిస్తారు. సుమిత్ర, అంటే ఈ రోజు నుంచి 20 వరకు అంటే చాలా తక్కువ సమయంలో అన్ని భూమికి సంబంధించిన సర్వే చేయడానికి అంటే ఎలాంటి ప్లాన్స్తో వెళ్తున్నారు సమగ్ర సర్వే అవ్వడానికి? నేను ఇందాక చెప్పినట్లు ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది వ్యవసాయ యోగ్యమైన భూముల విషయంలో. తెలంగాణలో మొత్తం 1,40,00,000 సంబంధించిన భూములు, ఎకరాల భూములు వ్యవసాయ యోగ్యమైన అని చెప్పి ప్రభుత్వం దగ్గర లెక్కలున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం భూ సర్వే చేస్తోంది కేవలం వ్యవసాయ యోగ్యం కాని భూములు. గతంలో ప్రభుత్వం సేకరించిన భూములు కావచ్చు, రియల్ ఎస్టేట్ భూములు కావచ్చు, లేకపోతే ప్రాజెక్టుల్లో ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న భూములు కావచ్చు, ఇటువంటి చాలా వ్యవసాయ యోగ్యం కాని భూములన్నిటికీ కూడా గత ప్రభుత్వం రైతు బంధు చెల్లించింది. కాబట్టి ఈసారి అలా జరగకుండా వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించేందుకు మాత్రమే ఈ సర్వే కొనసాగుతుంది. ఈ రోజు నుంచి నెల 20 వరకు రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖ 3 శాఖలు కలిపిన అధికారులు పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి ఏవైతే వ్యవసాయానికి పనికిరాని భూములు ఎన్ని ఉన్నాయన్న దానిపైనే ఈ యొక్క జాబితా సిద్ధం చేస్తున్నారు. భూభారతితో పాటు ఉన్న వివరాలతో పాటు ఆర్కలాజికల్ సర్వే కూడా పూర్తి స్థాయిలో నిర్వహించి శాటిలైట్ సర్వే ద్వారా కూడా వివరాలు సేకరిస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో వ్యవసాయ యోగ్యం కాని భూములు ఎన్ని ఎకరాలు తెలంగాణలో ఉన్నాయన్న దానిపై గుర్తించి వాటిని గ్రామ సభల్లో ఎప్పటికప్పుడు గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల్లో వివరాలని పొందుపరిచి ఎవరైనా అభ్యంతరాలు ఉంటే మళ్ళీ అభ్యంతరాలను స్వీకరించి తెలంగాణలో వ్యవసాయ యోగ్యం కాని భూమి ఎంత ఉంది, వ్యవసాయ యోగ్యమైన భూమి ఎంత ఉందన్న దానిపై ఒక క్లారిటీ తీసుకునే అభిప్రాయం కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ప్రతి రైతుకు వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు ఖచ్చితంగా రైతు భరోసా చెల్లిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పారు. కాబట్టి అందులో 1,40,00,000 ఎకరాలు వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది. కాబట్టి మిగతా వ్యవసాయ యోగ్యం కాని భూమి ఎంత అన్నదే ఈ సర్వేలో తేలే అవకాశం కనిపిస్తుంది. సుమిత్ర, అంటే సుమారుగా వ్యవసాయ యోగ్యం కాని భూమికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సర్వేలైనా నిర్వహించడం జరిగిందా కర్ణాకర్? ఖచ్చితంగా మనం చూసినట్లయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు చెల్లింపు సందర్భంగా సుమారు 1,68,00,000 ఎకరాల భూములకు సుమారుగా రైతు బంధు చెల్లిస్తూ వస్తుంది. కానీ అందులో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ యోగ్యమైన భూమిగా గుర్తించింది మాత్రం 1,40,00,000, అంటే సుమారు 28,00,000 నుంచి 30,00,000 ఎకరాలు వ్యవసాయ యోగ్యం కాని భూమి ఉందని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు భావిస్తుంది. కాబట్టి దీనిపైనే పూర్తి స్థాయిలో ఇప్పుడు భూ సర్వే కొనసాగుతుంది. ఈ రోజు నుంచి నెల 20 వరకు పూర్తి స్థాయిలో 3 శాఖలకు సంబంధించిన అధికారులు ఈ భూ సర్వే నిర్వహించి భూభారతి నుంచి
సంబంధించి లెక్కలు తీసుకోవడంతో పాటు శాటిలైట్ సర్వే కూడా నిర్వహించి ఏవైతే వెంచర్లుగా మారిపోయిన భూములు ఉన్నాయో, లేకపోతే ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు సేకరించిన భూములు ఉన్నాయో, లేదంటే కొండలు గుట్టలు వ్యవసాయానికి పనికిరాని భూములు ఉన్నాయి, ఇటువంటి భూములన్నీ కూడా ఎన్ని ఎకరాలు ఉన్నాయన్నది తేల్చిన తర్వాత ఆ ఎకరాలన్నింటినీ కూడా మినహాయించి మిగతా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటి కూడా రైతు భరోసా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమిత్ర, థ్యాంక్ యూ కరుణాకర్ ఫర్ ద అప్డేట్స్.